నమస్కారం. మీరు చూస్తున్నది DDR ఛానల్. ఆగస్టు 28, 2026, శుక్రవారం నాటి ముఖ్యమైన వార్తలు మీ కోసం. ముందుగా తెలుగు రాష్ట్రాల వార్తలు. తెలంగాణలో ఓటర్ల జాబితాపై SIR ప్రక్రియ. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లలో కొందరికి వ్యక్తిగత విచారణకు హాజరు కాకుండా కుటుంబ సభ్యుల ద్వారా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వృద్ధులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, కొందరు ప్రముఖులకు ఈ వెసులుబాటు వర్తించవచ్చని సమాచారం. తెలంగాణలో యూరియా కొరతపై రైతుల ఆందోళన. మెదక్ జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల లభ్యతపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ఆయన భార్య మృతి చెందినట్లు తాజా సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై హైకోర్టులో విచారణ. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు ఫేజ్ -2 మార్గానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. చార్మినార్, ఫలక్నుమా వంటి చారిత్రక ప్రాంతాల వారసత్వ పరిరక్షణ అంశం కూడా ఈ కేసులో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అంచనాలు. ఆగస్టులో తెలంగాణలో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ గతంలో అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు రాష్ట్రంలో వర్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పండుగల సందడి. ఆగస్టు నెలలో పండుగలు, ప్రభుత్వ సెలవుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు పలు సెలవులు వచ్చాయి. ఆగస్టు 26న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు అమలైంది. ఆగస్టు 28న రక్షాబంధన్. 2026లో రక్షాబంధన్ పండుగ ఆగస్టు 28న జరుపుకునే అంశంపై పంచాంగ పరంగా చర్చ జరిగినప్పటికీ, పలు రాష్ట్రాలు ఆ రోజును సెలవుగా ప్రకటించాయి. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు జరగనున్నాయి. పండుగ సందర్భంగా ప్రజలకు సూచనలు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. భారత్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. భారత్, UK మధ్య రక్షణ రంగంలో కీలక ఒప్పందాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. భారత నౌకాదళం కోసం ప్రొపల్షన్ వ్యవస్థల అభివృద్ధితో పాటు, భారత సైన్యం కోసం బ్రిటిష్ లైట్వెయిట్ మల్టీరోల్ మిసైల్స్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు ప్రస్తావనలో ఉన్నాయి. నేపాల్లో భారీ వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. 750 మందికి పైగా గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత ప్రముఖుల జయంతులు. ఆగస్టు 28న ప్రముఖ సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి. 1855 ఆగస్టు 28న జన్మించిన ఆయన సమానత్వం, సామాజిక సంస్కరణలు, కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేశారు. అలాగే భారతీయ సంగీత ప్రపంచంలో ప్రముఖ సితార్ విద్వాంసుడు విలాయత్ ఖాన్ కూడా ఆగస్టు 28న జన్మించిన ప్రముఖుల్లో ఒకరు. మరిన్ని తాజా వార్తల కోసం DDR ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.